మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేను ఎవరో చెప్పాలనుకుంటున్నాను. మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా. నా చదువు అంతా తిరుపతిలో జరిగింది. అక్కడి నుంచి నేను నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్లారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది. అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహమాటం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది. దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యుల అనుమతితో, నా అత్తగారింటి అనుమతితో, నా బిడ్డల అనుమతితో రెండో వివాహం చేసుకోవడం జరిగింది. నేను మీ ఆడపడుచుగా మీ బిడ్డగా మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నేను ఎవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను. నాకు పిల్లలున్నారు, ఎదిగిన పిల్లలున్నారు. నా కుటుంబం నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇతను మాట్లాడిన మాటలకే నేను ఒక కుటుంబ స్త్రీ తన జీవితం గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇతను ఆ రోజు మాట్లాడాడు కాబట్టి నేను చెప్పాను, నేను ఒక పెద్దింటి కోడల్ని, విధివశాత్తు నా భర్త మరణించారు, దైవ సమానులైన అవివాహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నేను పెళ్లి చేసుకున్నాను, నా కుటుంబ సభ్యుల అండతో, నా బిడ్డల అండతో, నా ఆడపడుచుల అండతో అని చెప్పాను. అలాంటిది దాన్ని తీసుకొని ఇతను ఈరోజు ఇంత నీచంగా ఇలా మాట్లాడాడు అంటే అతని సంస్కారానికి ఏ ఒక్కరు కూడా దీన్ని హర్షించరు. ప్రజలు మొత్తం చూస్తున్నారు అతను ఆడుతున్న నాటకం అని చెప్పి. ఇలాగ మాట్లాడినప్పుడు ఏ అభిమానులో వాళ్ళకి కడుపు మండిపోయి కొంచెం ఏదో డిస్టర్బెన్స్ చేస్తే మాకు తెలిసి ఆపండి అని కూడా చెప్పాం. వాళ్ళు ఆపేశారు. ఇతను మొత్తం పగలగొట్టుకున్నాడు సింపతి కోసం. మహిళా కమిషన్కి కంప్లైంట్ చేయబోతున్నాం. ఎస్పీ గారికి నా పర్సనల్గా కంప్లైంట్ చేయబోతున్నాను. ఇది ఇక్కడితో మాత్రం వదలను. ఒక మహిళను గురించి ఇంత నీచంగా మాట్లాడిన ఏ రాజకీయ నాయకుడికైనా సరే బుద్ధి రావాలి. మళ్ళీ ఇంకొక మహిళను గురించి ఇలాగ మాట్లాడకూడదు. ముందు నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నాడు, అలాగే నిన్న కూడా చేశాడు. ఈరోజు ఆ దాడి జరిగిన దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే విపిఆర్ కుటుంబానికి అటువంటి సంస్కృతి కాదు, చరిత్ర కాదు. అందులో మేము తెలుగుదేశం పార్టీలో ఎంపీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం. పార్టీది అలాంటి సంస్కృతి కాదు. కాబట్టి ఇలాంటివన్నీ మేము ఎప్పుడూ ప్రోత్సహించము. అతను మాట్లాడిన మాటలు ఎవరో ఎందుకు, ఇంతమంది మీరు విలేకరుల సోదరులు ఉన్నారు. నేను నిన్న పడుగుపాడులో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్ళి నడుస్తూ ఉన్నాను. ఆల్రెడీ ప్రెస్ మీట్ అయిపోయింది, లైట్ పోద్దని. అయిపోయినాక నేను మళ్ళీ తిరుగుతూ ఉన్నాను కొన్ని ఇళ్ళు. ప్రెస్ వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకొని వచ్చారు. అమ్మ మీ గురించి ఎలాగంటే అలాగ మాట్లాడుతున్నారు, ఎలాగంటే అలాగ మాట్లాడుతున్నాడమ్మా ప్రసన్న మీ గురించి, దాన్ని ఖండించాలమ్మా అని చెప్పి వచ్చారు. నేను అప్పటికి నాకు అసలు తెలియదు, మీ వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. సో నేను అది అప్పటికే 8 o'clock అయిపోయింది. నేను వచ్చి నేను అసలు ఏంటి అని కనుక్కునేటప్పటికీ ఇది విన్న అభిమానులు మీ ప్రెస్ వాళ్ళలాగే వాళ్ళు ఎవరు ఇది చేస్తారో మనకు తెలియదు. అప్పటికి తప్పే, ఎవరు చేసినా తప్పే. నేను దాన్ని తప్పకుండా ఖండిస్తున్నాను. అదేవిధంగా కార్యకర్తల్ని నేను ఆపగలిగాను. అభిమానులు బీపీఆర్ ఫ్యామిలీకి జిల్లా మొత్తం అభిమానులు ఉన్నారు. ఎవరు వాళ్ళ కడుపు మండి ఆడవాళ్ళని ఇలా మాట్లాడుతున్నారు, ఏ మహిళలు ఏ ఇది వెళ్ళారో అది మనకు తెలియదు. దానికైతే నాకు అసలు తెలియదు, సంబంధం లేదు. నా పైన చేసిన దానికే అభిమానులు తట్టుకోలేక ఇది చేశారు. అతను ఈరోజే కాదు, ఎప్పుడు కూడా మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం అతనికి అలవాటు. గతంలో ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి అదే అలవాటు. భువనేశ్వరమ్మన్ గురించి మాట్లాడారు, తర్వాత వంగల్పూడి అనితా గారి గురించి మాట్లాడారు, ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ ముందు తర్వాత కూడా ఇంకా ఎంతో మందిని గురించి వాళ్ళు మాట్లాడున్నారు. సో అది వాళ్ళకి ఇదేం కొత్త కాదు. వాళ్ళు మహిళలు అంటే ఆ పార్టీ నాయకులకి అమిత లోకవ, ఎందుకో అది మనకు అర్థం కాదు. అమిత లోకవ వాళ్ళకి 100% దాడులు చేయడం మంచి సంస్కృతి కాదు. కానీ వీళ్ళ సంస్కారహీన మాటలకి ఏ అభిమానులో వాళ్ళ కడుపు మండి ఒక మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అని అది చేశారు. అదే కాదు, ఆయన చేసిన తర్వాత ఆయన మాట్లాడిన నా మీద నింద వేసి మాట్లాడేటప్పుడు సపోర్ట్ చేశారు కొంతమంది నాయకులు. అనిల్ కుమార్ యాదవ్, విజయ్ కుమార్ రెడ్డి, మేరగ మురళి, ఒక అమ్మాయి కూడా, ఆడపిల్ల కూడా, పూజిత, వీళ్ళందరూ మాట్లాడారు. వీళ్ళందరూ ప్రసన్న కుమార్ రెడ్డికి సపోర్ట్ చేసే ముందు ఆ వీడియో, అతను మాట్లాడిన వీడియో తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకి,
వాళ్ళ అమ్మకి వాళ్ళ చెల్లికి చూపిమ్మనండి. వాళ్ళు గనక వీళ్ళని ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాం ఉండండి అని చెప్పి బయటకు వెళ్ళి చెప్పులు తీసుకొని వచ్చి వీళ్ళని కొట్టకపోతే దాని తర్వాత వీళ్ళని ప్రసన్న కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయమనండి. మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేను ఎవరో చెప్పాలనుకుంటున్నాను. మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా. నా చదువు అంతా తిరుపతిలో జరిగింది. అక్కడి నుంచి నేను నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్ళారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది. అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహమాటం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది. దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యుల అనుమతితో, నా అత్తగారింటి అనుమతితో, నా బిడ్డల అనుమతితో రెండో వివాహం చేసుకోవడం జరిగింది. నేను మీ ఆడపడుచుగా మీ బిడ్డగా మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నేను ఎవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను. నాకు పిల్లలున్నారు, ఎదిగిన పిల్లలున్నారు. నా కుటుంబం నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇతను మాట్లాడిన మాటలకే నేను ఒక కుటుంబ స్త్రీ తన జీవితం గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇతను ఆ రోజు మాట్లాడాడు కాబట్టి నేను చెప్పాను, నేను ఒక పెద్దింటి కోడల్ని, విధివశాత్తు నా భర్త మరణించారు, దైవ సమానులైన అవివాహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నేను పెళ్లి చేసుకున్నాను, నా కుటుంబ సభ్యుల అండతో, నా బిడ్డల అండతో, నా ఆడపడుచుల అండతో అని చెప్పాను. అలాంటిది దాన్ని తీసుకొని ఇతను ఈరోజు ఇంత నీచంగా ఇలా మాట్లాడాడు అంటే అతని సంస్కారానికి ఏ ఒక్కరు కూడా దీన్ని హర్షించరు. ప్రజలు మొత్తం చూస్తున్నారు అతను ఆడుతున్న నాటకం అని చెప్పి. ఇలాగ మాట్లాడినప్పుడు ఏ అభిమానులో వాళ్ళకి కడుపు మండిపోయి కొంచెం ఏదో డిస్టర్బెన్స్ చేస్తే మాకు తెలిసి ఆపండి అని కూడా చెప్పావు. వాళ్ళు ఆపేశారు. ఇతను మొత్తం పగలగొట్టుకున్నాడు సింపతి కోసం. మహిళా కమిషన్కి కంప్లైంట్ చేయబోతున్నాం. ఎస్పీ గారికి నా పర్సనల్గా కంప్లైంట్ చేయబోతున్నాను. ఇది ఇక్కడితో మాత్రం వదలను. ఒక మహిళను గురించి ఇంత నీచంగా మాట్లాడిన ఏ రాజకీయ నాయకుడికైనా సరే బుద్ధి రావాలి. మళ్ళీ ఇంకొక మహిళను గురించి ఇలాగ మాట్లాడకూడదు. ముందు నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నాడు, అలాగే నిన్న కూడా చేశాడు. ఈ రోజు ఆ దాడి జరిగిన దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే విపిఆర్ కుటుంబానికి అటువంటి సంస్కృతి కాదు, చరిత్ర కాదు. అందులో మేము తెలుగుదేశం పార్టీలో ఎంపీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం. పార్టీది అలాంటి సంస్కృతి కాదు. కాబట్టి ఇలాంటివన్నీ మేము ఎప్పుడూ ప్రోత్సహించము. అతను మాట్లాడిన మాటలు ఎవరో ఎందుకు, ఇంతమంది మీరు విలేకరుల సోదరులు ఉన్నారు. నేను నిన్న పడుగుపాడులో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్ళి నడుస్తూ ఉన్నాను. ఆల్రెడీ ప్రెస్ మీట్ అయిపోయింది, లైట్ పోద్దని. అయిపోయినాక నేను మళ్ళీ తిరుగుతూ ఉన్నాను కొన్ని ఇళ్ళు. ప్రెస్ వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకొని వచ్చారు. అమ్మ మీ గురించి ఎలాగంటే అలాగ మాట్లాడుతున్నాడమ్మా ప్రసన్న మీ గురించి, దాన్ని ఖండించాలమ్మా అని చెప్పి వచ్చారు. నేను అప్పటికి నాకు అసలు తెలియదు, మీ వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. సో నేను అది అప్పటికే 8 o'clock అయిపోయింది. నేను అసలు ఏంటి అని కనుక్కునేటప్పటికీ ఇది విన్న అభిమానులు మీ ప్రెస్ వాళ్ళలాగే వాళ్ళు ఎవరు ఇది చేస్తారో మనకు తెలియదు. అప్పటికి తప్పే, ఎవరు చేసినా తప్పే. నేను దాన్ని తప్పకుండా ఖండిస్తున్నాను. అదేవిధంగా కార్యకర్తల్ని నేను ఆపగలిగాను. అభిమానులు బీపీఆర్ ఫ్యామిలీకి జిల్లా మొత్తం అభిమానులు ఉన్నారు. ఎవరు వాళ్ళ కడుపు మండి ఆడవాళ్ళని ఇలా మాట్లాడుతున్నారు, ఏ మహిళలు ఇది వెళ్ళారో అది మనకు తెలియదు. దానికైతే నాకు అసలు తెలియదు, సంబంధం లేదు. నా పైన చేసిన దానికే అభిమానులు తట్టుకోలేక ఇది చేశారు. అతను ఈరోజే కాదు, ఎప్పుడు కూడా మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం అతనికి అలవాటు. గతంలో ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి అదే అలవాటు. భువనేశ్వరమ్మన్ గురించి మాట్లాడారు, తర్వాత వంగల్పూడి అనిత గారి గురించి మాట్లాడారు, ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ ముందు తర్వాత కూడా ఇంకా ఎంతో మందిని గురించి వాళ్ళు మాట్లాడున్నారు. సో అది వాళ్ళకి ఇదేం కొత్త కాదు. వాళ్ళు మహిళలు అంటే ఆ పార్టీ నాయకులకి అమిత లోకవ, ఎందుకో అది మనకు అర్థం కాదు. అమిత లోకవ వాళ్ళకి 100% దాడులు చేయడం మంచి సంస్కృతి కాదు. కానీ వీళ్ళ సంస్కారహీన మాటలకి ఏ అభిమానులో వాళ్ళ కడుపు మండి ఒక మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అని అది చేశారు. అదే కాదు, ఆయన చేసిన తర్వాత ఆయన మాట్లాడిన నా మీద నింద వేసి మాట్లాడేటప్పుడు సపోర్ట్ చేశారు కొంతమంది నాయకులు. అనిల్ కుమార్ యాదవ్, విజయ్ కుమార్ రెడ్డి, మేరగ మురళి, ఒక అమ్మాయి కూడా, ఆడపిల్ల కూడా, పూజిత, వీళ్ళందరూ మాట్లాడారు. వీళ్ళందరూ ప్రసన్న కుమార్ రెడ్డికి సపోర్ట్ చేసే ముందు
ఆ వీడియో, అతను మాట్లాడిన వీడియో తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ చెల్లికి చూపిమ్మనండి. వాళ్ళు గనక వీళ్ళని ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాం ఉండండి అని చెప్పి బయటకు వెళ్ళి చెప్పులు తీసుకొని వచ్చి వీళ్ళని కొట్టకపోతే దాని తర్వాత వీళ్ళని ప్రసన్న కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయమనండి.